చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక ఎన్నో ఉద్వేగభరితమైన దృశ్యాలకు మరెన్నో ఆసక్తికర సంఘటనలకు వేదికైంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటుగా మెగా నందమూరి ఫ్యాన్స్ ఈ వేడుకని ఓ పండగలా నిర్వహించారు. తొలుత చంద్రబాబు, ఆ తర్వాత జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రధాని మోదీ చంద్రబాబుల దగ్గరకు వెళ్లి ఆశీస్సులు పొందిన ఆయన వేదికపై ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందారు. పవన్ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజినోవా సంతోషంగా ఫోన్లో వీడియో తీస్తూ కనిపించారు. పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో వేదిక కింద ముందు వరుసలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం తన తండ్రి చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కిన లోకేష్ ఆశీర్వాదం తీసుకున్నారు. నారా భువనేశ్వరి వేదికపైకి రాగానే ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ దగ్గరికి వెళ్లి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి వెళ్లారు. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ఈ దృశ్యం అద్దం పట్టింది. చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యేంత వరకు ప్రధాని మోదీ వేదికపైనే ఉన్నారు. మోదీకి ఓ వైపు చిరు, మరోవైపు పవన్ ఉండగా ముగ్గురు కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. అనంతరం సోదరులిద్దరితో ప్రధాని ఏదో విషయం ముచ్చటించారు. ఆ క్షణంలో పక్కన నిల్చుని చంద్రబాబు చూస్తుండిపోయారు.